జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ భార్య బేబీ లత రాజకీయ ఆశలు తాజాగా బయటపడ్డాయి. ఓ లాయర్తో జరిగిన ఫోన్ సంభాషణలో ఏపీకి నెక్స్ట్ తానే హోంమంత్రి అవుతాను అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇరువురి సంభాషణలో సురేష్ భార్యను ఉద్దేశించి మహిళా లాయర్ మాట్లాడుతూ ఈసారి జగన్ మీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, మిమ్మల్ని హోంమంత్రిని కూడా చేయడం ఖాయము అంటూ పొగిడారు. దీనిపై బేబీ లత ఫోన్లోనే పొంగిపోయారు. జైలు వద్దకు మొదట వెళ్లినప్పుడు గేటు వద్ద ఓ అధికారి సెల్యూట్ చేసి భవిష్యత్తులో మీరు హోంమంత్రి అవుతారు అంటూ పొగిడారు అని బేబీ లత తన ఆనందాన్ని లాయర్తో పంచుకున్నారు. రెడ్డోడు బయటకు వచ్చేసాడు, కమ్మోడు బయటకు వచ్చేసాడు, అందరూ బయటకు వచ్చేసాడు, ఒక మాదిగోడు తప్ప. నిజంగా అంటే అది మీరు చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. నేను మీరు ఎన్నన్నా నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలంతే. అయ్యో ఆయన ముందు అనేరు లేకపోయింది. లేదు లేదు లేదు, ఇది ఇందాక లాయర్స్ కూడా ఇదే మాట అన్నారు. కోర్టు ఎదురుగా నిన్న ఒక కానిస్టేబుల్ గా సిఐ అయ్యాడు. వేసుకున్న ఒక రౌండ్ నిన్న ఈ రోజు ఆ లేచి నుంచొని మేడం బాగున్నారా వచ్చిందా సార్కి అన్నాడు. మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్లే మేడం, మీకేం బాధ లేదు. ఇవన్నీ కాదు, నేను ఎప్పుడు చెప్పాను ఈ మాట, అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పా. అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా? లేదు మేడం, రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది. కాకపోతే అలా అందరూ చెప్తుంటే ఏదో తెలియని ఆనందం పెచ్చదాన్ని. భగవంతుడు రాయాలి మేడం, మనుషులు అంటే కాదు, దేవుడు రాయాలి మన రాతలని. మీ దేవుడు రాసేసాడు, మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే. ఆవిడ నోరుగల్లాదన్నారు ఆశ మేడం నన్ను. ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా, మీరు నమ్మరు, బేబమ్మ అమ్మ సాగుతుంది, జగన్ బేబమ్మకే టికెట్ ఇస్తాడు, ఇంకా ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు. నేను నోరుగల్లాదన్నారా మేడం? నేను ఎవరిని ఏమన్నానండి? మీరు అనలేదు, మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి. నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్టలేదు.